సైఫ్ అలీ ఖాన్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని హెల్త్ బులెటిన్ లో వైద్యులు తెలిపారు. సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయమైందని, సైఫ్ కు మెడ మీద వెన్నపూస మీద బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ కి న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేశారు వైద్యులు. మెడపై కత్తి గాయానికి కూడా సర్జరీ చేశారు. సైఫ్ పై పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు వైద్యులు తెలిపారు. ముంబై బాంద్రా వెస్ట్ లోని సైఫ్ నివాసంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. లీలావతి హాస్పిటల్లో సైఫ్ చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల గాయాలయ్యాయి. మరోవైపు సైఫ్ పై దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సైఫ్ ఇంట్లో ఫోరెన్సిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆధారాలు సేకరించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారి దయానంద్ నాయక్ రంగంలోకి దిగారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ముందుగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితులకు సంబంధించి ఆనవాళ్లు లభించలేదు. సైఫ్ పక్కింటి సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా ఓ కెమెరాలో ఓ అనుమానితుడిని కదలికలు కనిపించాయి. అగ్ని ప్రమాదం వేళ వాడే ఎమర్జెన్సీ మెట్ల మార్గంలో దొంగ ప్రవేశించినట్లు పోలీసు ఆధారాలు సేకరించారు. నిందితుడి కోసం 10 బృందాలను ఏర్పాటు చేశామన్నారు.